హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. ఈ సమయంలో ఒక మాటను ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనము. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. ప్రార్థన. మమ్మల్ని తిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. స్తోత్రాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో ఉండటానికి నాయన సహాయము చేశారు. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి అయ్యా. ఈ సత్యాలను గ్రహించులాగున మా హృదయాలను తెరవమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీ కృపకప్ప చెప్పుకుంటున్నాం ప్రభా. అల్పుడైన నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం. రాజా, సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మనకు విశ్వాస వీరుల జాబితాను చూపిస్తూ ఉంది. ఆ విశ్వాస వీరులు దాదాపుగా 33 పైచిలుకు మంది మనకు కనబడుతూ ఉంటారు. వారు ఏ రీతిగా ప్రభువునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా ఎంచబడ్డారో, దేవుని కొరకు బలమైన కార్యాలను చేశారో ఈ 11వ అధ్యాయం అంతా మనం చూస్తూ ఉంటాం. అందులో ప్రాముఖ్యంగా వారు విశ్వాసాన్ని బట్టి సింహాల నోళ్లను మోయించారని, యుద్ధాలను జయించారని, చనిపోయిన వారిని బ్రతికించారని, నీతి కార్యాలు జరిగించారని, వాగ్దానాలు పొందుకున్నారని, ఆ రీతిగా అన్యుల సేనలను పారదోలారని, ఇటువంటి బలమైన కార్యాలు విశ్వాసం ద్వారా చేశారని మనం చదువుతాం. వీటన్నిటి మధ్యలో యాకోబు తన చేతికర్ర మీద ఆనుకొని ఆ రీతిగా నమస్కారము చేసిన సందర్భం మాత్రం కొంత విభిన్నంగా మనకు కనబడతా ఉంటుంది. మనం అనుకోవచ్చు,
విశ్వాస వీరులందరి గురించి మాట్లాడేటప్పుడు యాకోబు విశ్వాసం గురించి చెప్పొచ్చు కదా. కానీ ఇక్కడ యాకోబు చేసిన పని ఒకటి మాత్రం మనకి జ్ఞాపకం చేస్తున్నారు. అదేంటంటే ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను అని రాయబడి ఉంది. ఈ బలమైన కార్యాలు, గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్, బలమైన కార్యాలు, వీటి నడుమ చేతికర్ర మీద ఆనుకోవటం అనేది యాకోబు యొక్క బలహీనతను మనకి చూపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ రీతిగా రాసి ఉంటాడు అని గనక మనం ఆలోచన చేయగలిగితే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు ఏమి రాయించినా దాని వెనుక ఒక గొప్ప ఉద్దేశమే ఉంటుంది. ఆ ఉద్దేశము మన జీవితాల్లో నెరవేరటానికే కొన్ని సందర్భాలలో లేఖనాల్లో కొన్ని మాటలు పొందుపరిచి మనకి ఇవ్వబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, తన వృద్ధాప్యంలో యాకోబు తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవుణ్ణి ఆరాధించాడు. వాస్తవంగా ఇది సాధారణంగా మనం ఆలోచన చేయగలిగితే వృద్ధాప్యంలో ఇవన్నీ సహజమే కదా. చేతికర్రని ఆధారం చేసుకొని నడవటం, లేకపోతే ఏదైనా స్టాండ్ మీద నిలబడటం, ఇవన్నీ సహజమే కదా అని మనం అనుకుంటాం. కానీ ఆత్మీయ కోణంలో గనక మనం అర్థం చేసుకోగలిగితే విశ్వాసంతో కూడిన గొప్ప కార్యము అని చెప్పక తప్పదు. చేతికర్ర మీద ఆనుకోవటం అంటే సాక్షాత్తు దేవాది దేవుని మీద ఆధారపడటమే. ఇది విశ్వాసాన్ని చూపిస్తూ ఉంది. ముఖ్యంగా యాకోబు జీవితంలో తను ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఒకటి కాదు, రెండు కాదు. మొదటి నుంచి తనేదో ఎదిగిపోవాలని చేసిన ప్రయత్నాలు, తను చేసిన మోసాలు, తనకెదురైన మోసాలు, వీటన్నిటి మధ్యలో ఆఖరిగా దేవునితో పోరాడిన లేదా పెనుగులాడిన సందర్భం, ఇవన్నీ అయిపోయినాయి. అంటే తన శక్తియుక్తుల మీద ఆధారపడలేదు, కానీ ఇప్పుడు దేవాది దేవుని మీదే పూర్తిగా ఆధారపడుతున్నాడు అనటానికి ఈ చేతికర్ర మనకు గుర్తుగా ఉంది. అందుకనే పెనుయేలులో దేవదూతతో పోరాడాడు, ఇక తొడగూడు కూడా వసిలిపోయింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే అప్పుడు వరకు తన మూర్ఖ చిత్తాన్ని బట్టి పోరాడాడు, కానీ ఈ తొడగూడు వసిలింది చూడండి, ఇప్పుడు దేవుని చిత్తంలోనికి వచ్చాడు. వాస్తవంగా దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవటం విశ్వాసి యొక్క ప్రాథమిక విధి. ఎందుకనంటే సహజంగా మనిషి నా ఇష్టం, నా జ్ఞానం, నా బలం, నా ధనం అని వెళ్తూ తన ఇష్టాన్ని కూడా దేవుని చిత్తంగా మార్చుకోవటానికి ప్రయత్నిస్తాడు. కానీ దేవుని చిత్తంలో మలచబడటానికి మాత్రం ఎప్పుడు కూడా మొగ్గు చూపడు. ఎందుకనంటే తను చేయాలనుకున్న దాన్ని ఏమంటాడు? దేవుని చిత్తం అంటాడు. కానీ వాస్తవంగా దేవుడు ఏమి చేయాలనుకున్నాడు, ఏ రీతిగా ఉండాలని సూచించాడు, దీన్ని మాత్రం మనిషి పట్టించుకోడు. గమనించండి, తను చేసిన తప్పులు ఒకదానికొకటి, వీటిని సరిదిద్దుకోవటానికి, వీటిని సరిచేసుకోవటానికి అవకాశాలు ఉన్న యాకోబు ఆ రీతిగా చేయలేదు. కానీ తప్పుల మీద తప్పులు చేస్తూనే వెళ్ళాడు. ఒకసారి జరిగిన మోసాన్ని సరిదిద్దుకోవటానికి ప్రయత్నించలేదు, కానీ మోసం వెంబడి మోసం జరిగిస్తూనే వచ్చాడు. ఇక్కడ ఎప్పుడైతే తొడగూడు వసిలిపోయిందో ఇక్కడ దేవుని చిత్తంలోనికి వచ్చాడు. హల్లెలూయా. అందుకే ఇంత జరిగాక అతను చేయాల్సిందేంటి? ఇంకా చేతికర్ర మీద ఆనుకోవటం. గమనించండి, ఆ చేతికర్ర సిలువలో మరణించి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే
యాకోబు తన చేతికర్ర మీద ఆనుకున్నాడు అంటే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఆనుకున్నాడు. గమనించండి, దేవుడు తన జీవితంలో చేసిన అద్భుతాలన్నిటినీ కూడా యాకోబు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. తను ఏ రీతిగా ఒంటరిగా వెళ్ళాడు, ఏ రీతిగా కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆస్తి సమకూర్చుకున్నాడు, ఇవన్నీ కూడా అద్భుతాలేగా. వాస్తవానికి తను చేసిన మోసాలే తనకు ఎదురవుతూ వచ్చినా సరే యాకోబు ఎక్కడ కూడా వెనుకడుగు వేయలేదు. తను చేసిన మోసమే లాభాను రూపంలో తనకెదురైతే అక్కడ కూడా యాకోబు బాధపడలేదు, కానీ దాన్ని కూడా తనకి అనుకూలంగా మలుచుకోగలిగాడు. ఆ రీతిగా తన జీవితం అంతా కూడా ఈ పోరాటంతోనే కొనసాగుతూ ఉంది. ఈ పోరాటం ఆఖరికి దేవదూతతో పెనుగులాడే అంత పోరాటంగా మారిపోయింది. ఆ సమయంలో కూడా వాస్తవానికి దేవదూతను గెలిచాడా అంటే అసలైతే శారీరకంగా గెలిచాడని చెప్పచ్చు, కానీ ఇక్కడ తొడగూడు వసిలిపోయింది కదా, ఇక ఓడిపోయినట్టే చెప్పాలి. తర్వాత ఎవరి మీద ఆధారపడుతున్నాడు? ఇప్పుడు దేవాది దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. వృద్ధాప్యంలో శరీరము సహకరించిన పరిస్థితుల్లో ఆధారపడుతున్నాడు అనుకుంటే అది ఒక కోణంలో వాస్తవమే, కానీ ఇక్కడ ఇక నా శక్తియుక్తులు కాదు నీ చిత్తమే అని దేవుని మీద ఆధారపడటం అనే కోణంలో మనం ఆలోచించగలిగితే యాకోబు విశ్వాసంలోనికి ఎలాగొచ్చాడో మనం అర్థం చేసుకోవచ్చు. వ్యక్తి జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో సమస్యలు, శోధనలు, అనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పుడు అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. అప్పటి వరకు జ్ఞాపకం రాడు. కాలు చెయ్యి సాగినంత కాలం నా బలం నా శక్తి అంటారు, కానీ ఇవన్నీ ఒక్కసారిగా అదుపు తప్పినాయి అనుకోండి, అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. వాస్తవానికి యాకోబు పరిస్థితి కూడా అలాగే ఉంది, కానీ ఇక్కడ దేవుని మహోన్నతమైన చిత్తాన్ని మనం అర్థం చేసుకోవాలి. యాకోబు తొడగూటిని ఆ రీతిగా విరగ్గొట్టి దేవుడు తన చిత్తంలోనికి యాకోబును మలచుకున్నాడు. హల్లెలూయా! ఇది మనం గ్రహించాలి. అంటే బాధపడితే గాని కొన్ని సందర్భాల్లో మనిషికి బోధపడదు. ఇప్పుడు ఈ తొడగూడు విరిగిపోయింది కదా, ఇక్కడ యాకోబు బాధపడితే గాని దేవుని చిత్తం ఏంటో తనకు బోధపడలేదు. ఇప్పుడు వరకు కూడా ఎలాగా ఇతరులను మోసం చేయాలి, ఎలాగ గొప్పవాడైపోవాలి, ఎలాగ ఇవన్నీ కూడా సంపాదించుకోవాలి అనే ఆలోచనలోనే ఉన్నాడు, కానీ ఇప్పుడు మాత్రం ఆలోచనలు ఏమి లేవు. ఈ ఆలోచనలన్నీ పోయి అతనిలో గొప్ప మార్పు వచ్చింది. దేవుని మీద ఆధారపడటం ప్రారంభించాడు. అంత మాత్రమే కాదు, యాకోబు భక్తుడు తన చేతికర్ర మీద ఆనుకొని కొన్ని ప్రవచనాలు కూడా చెప్తా ఉన్నాడు. ఆదికాండము 49వ అధ్యాయములో ఈ రీతిగా తన చేతికర్ర మీద ఆనుకొని తన కుమారులందరినీ కూడా ఆశీర్వదించటం ప్రారంభించాడు. ఇది మనందరికీ కూడా గొప్ప మాదిరికరమైన విషయం. అంటే గమనించండి, ఆ రీతిగా దేవుడు యాకోబుకు పరలోకపు జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో అప్పుడు దేవుడు మనకు సమస్తమైన జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. కారణం ఏంటో తెలుసా? మనకి పుస్తకాల వలన కొంత వస్తుందేమో కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చేతపట్టుకొని చదివి అనుసరించటం వలన మనలో విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసము మనిషిని ఖచ్చితంగా ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. ఆ రోజున ఈ పరలోక జ్ఞానమే యాకోబును తన కుటుంబం మొత్తాన్ని కూడా ఆశీర్వాదంలోనికి నడిపించింది. ఎక్కడ నేర్చుకున్నాడండి పరలోక జ్ఞానం అని మనం అనుకోవచ్చు.
ఏ సెమినరీకి వెళ్ళి నేర్చుకున్నాడు అని మనం అనుకోవచ్చు. కానీ గమనించగలిగితే దేవుని విశ్వవిద్యాలయంలోనే యాకోబు ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు. హల్లెలూయా. రహస్యమైన జ్ఞానము, మరుగై ఉన్న జ్ఞానము యాకోబు తెలుసుకున్నాడు. ఏంటది? దేవుని చిత్తం. వాస్తవంగా మనిషికి తన గురించి తను తెలుసుకోవటమే చాలా గొప్ప సంగతి కదా. చాలామందికి వాళ్ళ అభిరుచులు తెలియవు, వాళ్ళ బలాల మీద పూర్తి అవగాహన ఉండదు, ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇది తెలుసుకున్న వ్యక్తి ఉంటాడు చూడండి, ఇతను సమయోచితంగా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు యాకోబు కూడా అది తెలుసుకున్నాడు. మొదటి వరకు అనుకుంటున్నాడు, నేను లాబానును మోసం చేయగలిగాను, నేను అన్న ఏశావును మోసం చేయగలిగాను అనుకుంటున్నాడు. ఇవే తన క్రెడెన్షియల్స్ అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టి దేవుని మీద ఆధారపడటమే తన ఆశీర్వాదానికి కారణం అని అర్థం చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆదికాండము 49వ అధ్యాయములో కూడా రాయబడిన మాట యాకోబు అనే రాయబడింది. ఎప్పుడో ఇశ్రాయేలుగా మారాడుగా దేవునితో పెనుగులాడిన తర్వాత. కానీ గమనించండి, ఇంకా అక్కడ ప్రస్తావించబడిన పేరేంటంటే యాకోబే. ఆఖరికి హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా యాకోబు అనే ప్రస్తావించబడింది, కానీ ఇశ్రాయేలు అని ప్రస్తావించబడలేదు. వాస్తవంగా దీని వెనుకున్న బలమైన కారణం అర్థం చేసుకోండి. బలహీనుల పట్ల బలంగా ఉండటానికి, వారిని బలవంతులుగా చేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎవరైతే అటువంటి విశ్వాసంలో ఉంటారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని గ్రహించి ఆ విశ్వాసంలో కొనసాగుతూ ఉంటారో, వాళ్ళ బలహీనతలు ఎరిగి వాటిని నిజంగా ఒప్పుకుంటారో కదా. కొన్ని సందర్భాల్లో మనుషుల్లో మేకపోతు గాంభీర్యం ఉంటుంది. అదేదో ధైర్యం అనుకుంటాం మనం, కానీ అదంతా భయమే. అంటే వారిలో యథార్థత ఉండదు. మన బలహీనతను మనం అంగీకరించగలిగినప్పుడు దేవుడు అటువంటి సందర్భాల్లో తను మనకు బలమవుతాడు. హల్లెలూయా. అందుకే ఆయన సర్వశక్తిమంతుడు కదా. అటువంటి వారి పట్ల దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వారి పేరు పక్కన ఆయన పేరు పెట్టుకుంటాడు. అందుకనే మనం చదివేటప్పుడు, మనం మాట్లాడేటప్పుడు ఏమంటాం? యాకోబు దేవుడు అంటాం కదా. ఆయన పేరు పెట్టుకున్నాడు యాకోబు పక్కన ఆయన. అటువంటి దేవుని చిత్తంలోనికి యాకోబు వచ్చాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు కాదు కానీ యాకోబు. మనం అనుకోవచ్చు యాకోబు అంటే మోసగాడే కదా, కానీ తను మోసం చేశానన్న సంగతిని ఒప్పుకున్నాడుగా. అది యాకోబులో గొప్ప మార్పును తీసుకొని వచ్చింది. అందుకనే ఇప్పుడు యాకోబు ధన్యకరమైన జీవితంలోనికి వెళ్ళాడు. దేవునితో సహవాసం చేసే జీవితంలోనికి వెళ్ళాడు. దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్న అనుభవంలోనికి వచ్చాడు. ఈ ఆశీర్వాదాలు పొందుకున్న ప్రతి వ్యక్తి చేయాల్సిందేంటో తెలుసా? తన ఆశీర్వాదాన్ని ఇతరులకు కూడా పంచాలి. 49వ అధ్యాయములో ఆ రీతిగానే యాకోబు తన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే గమనించగలిగితే 46వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, యాకోబు దేవుడే మన విమోచకుడు అంటాడు. యాకోబు దేవుడే అంటున్నాడే కానీ ఇశ్రాయేలు దేవుడే అంటున్నాడా? లేదుగా. కారణం ఏంటో తెలుసా? యాకోబు తన మోసాన్ని విడిచిపెట్టాడు, తన మోసాన్ని అంగీకరించాడు, నీతిగా జీవించటానికి ఇష్టపడ్డాడు. అందుకే లోకమంతటికి మనం ఒక రకంగా కనిపించవచ్చు, ఒక రీతిగా ఒక కోణంలో మనం కనిపించవచ్చు, కానీ దేవునికి మాత్రమే మనం ఒక కోణంలో కనిపిస్తాం. ఈ విషయం మీకు తెలుసు అనుకుంటా. ఎందుకనంటే కొత్త నిబంధన గ్రంథంలో 3 సందర్భాల్లో రాహాబు గురించి రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాసినప్పుడు వేశ్య అయిన రాహాబ్ అనే రాసి ఉంటుంది. యాకోబు పత్రికలో రాసినప్పుడు కూడా
వేసి అయిన రాహాబ్ అనే రాసి ఉంటుంది. కానీ ఎప్పుడైతే విశ్వాసంతో ఒక తీర్మానం కలిగి భారం కలిగి కుటుంబాన్ని రక్షించుకొని తన పరిస్థితిని మార్చుకుందో, అనుగుణంగా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆమె గురించి రాయబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారి వంశావళిలో ఇక వేశ్య అనే పేరు ఎగిరిపోయి కేవలం రాహాబుగానే పిలువబడింది. అంటే లోకమంతటికి ఆమె వేశ్య కావచ్చు, విశ్వాసాన్ని బట్టి ఆ పరిస్థితిని మార్చుకున్న విధానాన్ని బట్టి దేవుని దృష్టిలో ఆమె ఎవరో కేవలం రాహాబి. గమనించండి, లోకమంతటికి జక్కయ్య లంచగొండి కావచ్చు, కానీ తన పరిస్థితిని మార్చుకున్నాడు కదా, ఇది కూడా ప్రాముఖ్యమైంది. యాకోబు తన పరిస్థితిని మార్చుకున్నాడు, రాహాబు తన ప్రవర్తనను మార్చుకుంది, జక్కయ్య తన ఆలోచనను మార్చుకున్నాడు. అప్పుడు వరకు రాని రాని అనేవాడు, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఇచ్చేస్తా ఇచ్చేస్తా అంటున్నాడు. నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చేస్తా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 అంతలు తిరిగి చెల్లిస్తా కదా. మొదట వరకు లంచగొండి, కానీ ఇప్పుడు ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకని తన ఆలోచన మారింది. మొదటి వరకు దోచుకుందాం అనుకున్నాడు, కానీ ఇప్పుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి అబ్రహాము కుమారుడే. మీకు అర్థమవటం కోసం ఒక మాట చెప్తా. 11 తర్వాత తాగేసి వచ్చి మీ ఇంట్లో వాళ్ళు తలుపు కొడుతున్నారు అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుందా? చుట్టుపక్కల వాళ్ళకి అతను ఎలా కనపడతాడు? తాగుబోతులాగానే కనపడతాడు. కానీ తలుపు తీసి నీకెలా కనపడతాడు? నీ భర్తలాగానో నీ కొడుకులాగానో కనపడతాడు. తేడా ఉందా? లోకమంతటికి జక్కయ్య అలాగే కనిపించాడు, లంచగొండిలాగా. కానీ దేవునికి ఎలా కనిపించాడు? అబ్రహాము కుమారుడిలాగా కనిపించాడు. లోకమంతటికి రాహాబు వేసిలాగా కనిపించింది, కానీ దేవుని దృష్టికి మాత్రం రాహాబులాగానే కనిపించింది. లోకమంతటికి యాకోబు మోసగాడిలాగా కనిపించాడు, కానీ తన ప్రవర్తనను, తన విధానాన్ని, తన ఆలోచనను మార్చుకున్నాక మాత్రం ఎలా కనిపించాడు? ఆశీర్వాదము కదా, అనేకులకు ఆశీర్వాదం, ఫలింపు, అనేకులకు ఫలింపు, అలాగే కనిపించాడు. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు తన జ్ఞానము కాదు, తన శక్తియుక్తులు కాదు, ఎవరి మీద ఆధారపడుతున్నాడు? చేతికర్ర అయిన యేసుక్రీస్తు ప్రభు వారి మీదే ఆధారపడుతున్నాడు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మీదే ఆధారపడుతున్నాడు. ఈ రీతిగా ఆధారపడటం అనేది యాకోబు విశ్వాసాన్ని చూపిస్తూ ఉంది. చాలా సందర్భాల్లో మానవ ప్రయత్నాలు మనం చేస్తూనే మాకు దేవుడు అంటే విశ్వాసం అండి అని మనం అనుకుంటాం, కానీ వీ నెవర్ సబ్మిట్ అవర్ సెల్ఫ్స్ టు ది హోలీ గాడ్. ఆ పరిశుద్ధుడైన దేవునికి మనల్ని మనం అప్పగించుకోం, కానీ ఎంతసేపు మానవ ప్రయత్నాల్లోనే ఉంటాం. కానీ ఇక్కడ మానవ ప్రయత్నాలు లేవు ఇంకా యాకోబు దగ్గర. ఎందుకని? దేవుని చిత్తమేంటో అర్థమైపోయింది. మూర్ఖమైన తన స్వచిత్తాన్ని విడిచిపెట్టుకున్నాడు, దేవుని చిత్తాన్ని చేయటానికే ఇష్టపడుతున్నాడు. అందుకే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని చిత్తము ఎంత పరిపూర్ణంగా ఉంటుందంటే, దేవాది దేవుడి సృష్టి అంతటిని సృష్టించటంలో కూడా అంతే పరిపూర్ణంగా పనిచేశాడు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు పాపులను విమోచించే రక్షణ కార్యాన్ని కూడా అంతే పరిపూర్ణంగా ముగించాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య అద్భుతాలను చేస్తూ, వాటిని మన మధ్యలో కొనసాగిస్తూ, మనల్ని ఇంకా ఆదరిస్తూ, మన విశ్వాసాన్ని ఆయన బలపరుస్తూ వస్తున్నాడు. అంటే ఆయన చిత్తము అంత పరిపూర్ణమైనది, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ పర్ఫెక్షన్ ఎక్కడా రాదు. గమనించండి, దేవుని చిత్తంలోనే పర్ఫెక్షన్ ఉంటుంది. ఆయన చేశాడు అంటే దాని వెనుక గొప్ప ప్రణాళిక దాగి ఉంది. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనకొక బలహీనత, మనకొక సమస్య, మనకొక ఇబ్బంది మనం ఎదుర్కొంటున్నామంటే దీని వెనుక దేవుని చిత్తం ఒకటి ఉంది అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. యాకోబు తొడగూడు ఆ రీతిగా విరిగిపోయింది.
అంతగా పెనుగులాడాడంటే దీని వెనుక దేవుని బలమైన చిత్తం ఒకటి ఉంది కదా. చెప్పకపోతే ఏమవుద్ది, చెప్పింది వినకపోతే ఏమవుద్ది, ఇక ఇటువంటి శిక్షలు తప్పవు. అలా శిక్షించి దేవుడు యాకోబును తన చిత్తంలోనికి తెచ్చుకున్నాడు. అప్పుడు యాకోబు చేసిన పని ఏంటంటే చేతికర్ర మీద ఆనుకోవటం. గమనించండి. ఆ రీతిగా చూడగలిగితే 32వ అధ్యాయము 10వ వచనం, ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, నీవు నీ దాసుడైన నా పట్ల నమ్మకముగా ఉండి ఎంతో వాత్సల్యత చూపించావు, దానికి నేను యోగ్యుణ్ణి కాను. నేను ఈ యోర్దాను నది దాటి వచ్చినప్పుడు నాకు ఉన్నది నా చేతికర్ర మాత్రమే, ఇప్పుడైతే నేను 2 గుంపులయ్యాను. అంటే గమనించండి, మాట ఇచ్చిన దేవుడు తన వాగ్దానాలను చేయకుండా వాటిని నెరవేర్చకుండా ఉంటాడా? వాస్తవానికి అన్నకు భయపడి లాబాను దగ్గరికి పారిపోతూ ఆ యోర్దాను నది దాటేటప్పుడు యాకోబు చేతిలో ఉన్నది ఏంటంటే ఒక చేతికర్ర మాత్రమే. కానీ లాబాను దగ్గరికి వెళ్ళాడు, సమస్తము సంపాదించుకున్నాడు, ఏ రీతిగానైనా సరే గొప్పోడైపోయాడు. ఇప్పుడు ఏమైపోయాడు? 2 గుంపులు అయిపోయాడు. ఎందుకని? ఏశావు ఇక చంపేటాకు వస్తున్నాడు కదా. అందుకని ఏం చేశాడంటే 2 భార్యలను కూడా వారికి ఇవ్వాల్సిన ఇచ్చి వారి వెనక వారి సంతానాన్ని, వారి ఆస్తుల్ని, ఒంటెళ్ళు, మేకలు, గొర్రెలు ఇవన్నీ కూడా పెట్టి వాళ్ళని ఎక్కడికక్కడ పంపించేసి వాళ్ళ యోగక్షేమాలన్నిటినీ బేరీజు వేసుకొని ఇతను మాత్రం ఒంటరిగా వెళ్ళి ఏశావు కాళ్ళ మీద పడ్డాడు. ఇక ఆ రీతిగా కాళ్ళ మీద పడితే ఇంకేం చేస్తాడు ఏశావు మాత్రం కదా. అంటే ఇతనిలో అది భయం అనాలా, అది మార్పు అనాలా, వీటన్నిటి మించి దేవుని మహోన్నతమైన చిత్తం అని మనం అర్థం చేసుకోవాలి కదా. అందుకే చెప్పాను కదా, పరిస్థితులు ఆ రీతిగా ఎందుకు మారుతాయి అంటే మనం దేవుని చిత్తాన్ని గ్రహించటం కోసమే, దేవుని చిత్తాన్ని గ్రహించటం కోసమే. ఆ రాత్రంతా పోరాడాడు, పెనుగులాడాడు. కానీ గమనించగలిగితే ప్రభువు ఎలాగైనా సరే యాకోబు సంకల్పాన్ని మాత్రం మార్చలేకపోయాడు. అంటే ఆ పోరాటాన్ని మాత్రం మార్చలేకపోయాడు. లేకపోతే దేవదూతతో ఆ రాత్రంతా పోరాడటం ఏంటండి కదా. దేవదూత యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది 37వ అధ్యాయము 36వ వచనంలో, అంతటా యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. 185,000 మందిని చంపిన దేవదూతకు యాకోబును చంపటం ఒక లెక్క. కానీ యాకోబు పోరాటం ఎలాగుంది? శారీరకంగా ఇక విడిచిపెట్టేలాగా లేడు. అందుకనే దేవదూత తన తొడగూటి మీద కొట్టాడు. లేకపోతే మనిషిని గెలవలేకపోవటం ఏంటండి దేవదూత అంటే? యాకోబులో ఉన్న సంకల్పం అటువంటిది. వాస్తవానికి దేవుడు యాకోబు శరీరాన్ని జయించాడేమో తొడగూడుని విరగొట్టడం వల్ల, కానీ యాకోబులో ఉన్న ఆ సంకల్పం ఉంది చూడండి, అది మాత్రం అలాగే ఉండిపోయింది. ఎందుకని? నువ్వు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను. ఎంత గొప్ప ఆశ అది కదా. దీవించేంత వరకు విడిచిపెట్టను కదా. మనం కూడా కొన్ని సందర్భాల్లో ప్రభువుని అడుగుతాం, అడిగింది కొంతకాలం అడిగి మర్చిపోతాం, అసలు ఆ సంగతులు ఇంకా అడగం. కానీ వాగ్దానం చేసిన దేవుడు తగిన కాలంలో ఆ కార్యాలు మన జీవితంలో జరిగించినప్పుడు మాత్రం ఓహో దీని గురించి మనం ప్రార్థన చేసాం కదా అంటాం. ఎలా అంటాం? నేను చేశా అంటాం. కానీ గమనించండి, ప్రభువు యాకోబు సంకల్పాన్ని మాత్రం మార్చలేకపోయాడు. అంత బలంగా యాకోబులో విశ్వాసం అనేది ఏర్పడింది. గమనించండి ఎంత బలం అంటే, ఆ 185,000 మందిని చంపగలిగిన దేవదూతతో యాకోబు పోరాడటం,
అలా పెనుగులాడి నువ్వు దీవిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను అనటం కదా. వాస్తవానికి ఒకవేళ అలాగే జరిగుంటే కదా ఈ తొడగూడి విరగొట్టాల్సిన అవసరం లేదు. విరగొట్టించుకున్నాడు కాబట్టే ఇప్పుడు దేవుని చిత్తం అర్థమైంది. అంత మాత్రమే కాదు, దేవుని మీద ఆధారపడటం కూడా వచ్చింది, విశ్వాసం కూడా వచ్చింది. వాస్తవానికి ఈ లోకం విశాలమైన మార్గం, విశాలమైన మార్గంలో వెళ్ళటానికి చాలామంది ఇష్టపడతారు. కానీ ప్రభువు మన నుంచి కోరుకునేది ఏంటంటే మనం ఇరుకు ద్వారంలో ప్రవేశించాలని. ఎందుకని ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశించేవారు చాలా కొద్దిమందే ఉంటారు. ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి కొద్దిమందే ఇష్టపడతారు. ప్రతి ఒక్కరికి విశాలమైన మార్గాలే కావాలి. ఈ విశాలమైన మార్గాన్ని ఎంచుకున్న ప్రతి వ్యక్తి అనే మాట ఏంటో తెలుసా? నా ఇష్టం. ఈ మాట తరచూ వినపడుతుందంటే గమనించండి, వాళ్ళకి విశాల మార్గమే ఇష్టం. ఆ విశాల మార్గం నాశనానికి నడిపిస్తుందన్న ఆలోచన కూడా ఉండట్లేదు ఈ రోజున, గమనించండి. అందుకనే ఇప్పటి వరకు కూడా నా ఇష్టం అనుకున్నాడు, అనుకునే లాబాను దగ్గర పనిచేశాడు. ఆ రీతిగా మోసాలు చేసినప్పటికీ సంపాదించుకున్నాడు. తెచ్చిన సంపాదించినంతటితో కలిసి ఇక తిరిగి లాబాను దగ్గర నుంచి వెళ్ళిపోవటం ప్రారంభించాడు. ఎలాగుంటుంది యాకోబు పరిస్థితి? లాబాను కుమారులేమో ఏమనుకుంటున్నారు, మా నాన్న దగ్గరదంతా దోచుకొని ఇతను వెళ్ళిపోతున్నాడని. వాళ్ళు నా జ్యేష్ఠత్వాన్ని దోచుకొని వెళ్ళిపోయి ఎక్కడ ఉంటున్నాడని యోసేపు కదా. అందుకనే యాకోబు జీవితంలో ఇప్పుడు ఎలాగుందంటే కష్టాలన్నీ అలాగే కట్టగట్టుకొని వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో యాకోబు ఆనుకున్నది ఎవరి మీదంటే కేవలము దేవాది దేవుని మీదే. హల్లెలూయా. అందుకనే గమనించండి, ఆ రీతిగా ఆనుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆశీర్వాదాలకు వారసుడయ్యాడు. ఆ ఆశీర్వాదాలను అనేకులకు కూడా పంచేవాడిగా ఉన్నాడు. అందుకనే చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చేతికర్రగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పిస్తున్న విషయాలు అనేకమైనవి ఉన్నాయి. యాకోబుకు విశ్వాసాన్ని నేర్పించిన దేవుడే మనకు నేర్పిస్తున్న విషయాలు గమనించండి. వృద్ధాప్యంలో యాకోబును నిలబెట్టగలిగింది ఏంటంటే ఈ చేతికర్ర. లేకపోతే ఆ వృద్ధాప్యంలో నిలబడగలడా? అలాగే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనే ఈ చేతికర్ర. ఈ చేతికర్ర మీద మనం ఆనుకోవాలి. గమనించండి, చదువుకున్నాం కదా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనంలో, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. దేవునికి నమస్కారం చేశాడు, దేవుణ్ణి ఆరాధించాడు. 49 ఆదికాండము 49:1 కూడా రాయబడి ఉంటుంది కదా. యాకోబు తన కుమారులను పిలిపించి, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను అంటున్నాడు. అంటే వృద్ధాప్యంలో యాకోబును నిలబెట్టగలిగింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారి. ఈ చేతికర్ర అయిన యేసుక్రీస్తు ప్రభువారి. అంత మాత్రమే కాదు, ఈ చేతికర్ర అయిన యేసుక్రీస్తు ప్రభువారు దిక్కులేని వారికి, దీనులకు అండగా నిలబడేవారు. హల్లెలూయా. చూడండి, యాకోబు చేతికర్ర కూడా ఒకానొక సందర్భంలో ఏ దిక్కు మొక్కు లేని తామారుకు అండగా నిలబడింది. 38వ అధ్యాయం ఆదికాండంలో ఒకసారి మనం చూడగలిగితే, ఆదికాండము 38వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుతారా? చదవండి.
అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను. గమనించండి, ముద్ర, దారము, చేతికర్ర. వాస్తవానికి మనం చూడగలిగితే తామారు భర్త చనిపోయాడు ఇదే అధ్యాయములో. ఎందుకనంటే దేవుని దృష్టికి చాలా చెడుగా జీవించిన వ్యక్తి గనుక మొదటి భర్త అనగా యోధా కుమారుడైన ఒక కుమారుడు, యోధా పెద్ద కుమారుడు చనిపోయాక మరి ఇప్పుడు ఏం చేయాలి? తామారును మిగతా అన్నదమ్ములు ఎవరో ఒకరు చేసుకోవాలి, అంతే కదా. వాస్తవానికి ఇప్పుడు ఓర్ప, రూతు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళేమన్నా మహులోను, కిల్యోను తర్వాత ఇంకెవరు అన్నదమ్ములు ఉంటే వాళ్ళని చేసుకోవాలి. కానీ ఇంకా నయోమికి పిల్లలు లేరు కదా, అందుకని ఆమె ఏమంటుంది, మీ ఇళ్ళకు మీరు వెళ్ళిపోండి అందుకే. కానీ ఇక్కడ తామారు ఇంటికి వెళ్ళిపోవటానికి ఏం అవకాశం ఉంది? తర్వాత యోధా కుమారులు ఇంకా బతికే ఉన్నారు కదా, ఆ రెండవ కుమారుణ్ణి చేసుకోవటానికి అతను కూడా చెడుతనం చేశాడు కాబట్టి దేవుడు అతన్ని ముట్టాడు. ఇక యోధా సంతానము ఎవరు లేని పరిస్థితుల్లో ఎవరు దిక్కయ్యారంటే యాకోబే దిక్కయ్యాడు. గమనించండి, యాకోబు వలన తామారు సంతానము పొందుకుంది. అందుకనే ఏ దిక్కు లేని వారికి ఎవరు దిక్కు? దేవుడే దిక్కు. హల్లెలూయా. దిక్కులేని వారిని, దీనులను ఆదరించేది దేవుడే. ఆ చేతికర్ర, ఆయన ముద్ర, ఆ తాడు అవన్నీ కూడా ఆమె దగ్గర విడిచిపెట్టాడు. అంటే ఆమెకు అండగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారికి కూడా అనేకులకు ఆయన అండగా ఉంటూ స్వస్థతలు చేస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ అనేకులను కూడా ఆయన ఆదరించినవాడు. అంత మాత్రమే కాదు, తేనె లాంటి అద్భుతమైన వాక్యాన్ని మనకు అందించేది చేతికర్ర. తేనె లాంటి వాక్యం. అందుకనే వాక్యము జుంటె తేనె దారల కంటే మధురమైనది అని రాయబడి ఉంటుంది. చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతారా? చదవండి. గనుక తన చేతికర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. వాస్తవానికి 119వ కీర్తన అంతా కూడా దేవుని వాక్యము గురించి, ఆయన శాసనాలు, ఆయన ఆజ్ఞలు, వీటి గురించే రాయబడి ఉంటుంది. అందుకనే ఈ తేనెను ఎప్పుడైతే తన చేతికర్ర చాపి యోనాతాను నోట్లో పెట్టుకున్నాడో తన కళ్ళు ప్రకాశించాయి. అప్పుడు వరకు కూడా సౌలు చేసిన ప్రమాణము యోనాతానుకు తెలియదు. సౌలు చేసిన ప్రమాణం ఏంటంటే సాయంకాలం వరకు కూడా ఎవరు ఏమీ తినకూడదు, దేవుడు శత్రువులు మనకు అప్పగించేంత వరకు కూడా ఎవరు ఏమీ తినకూడదు. కానీ ఇక్కడ వాళ్ళ కాళ్ళ దగ్గర సైనికులు నడుస్తూ ఉంటే తేనె పట్టు అక్కడ ఉన్నా సరే వాళ్ళు దాన్ని పట్టించుకోవాలి. ఎందుకని? సౌలు ప్రమాణం చేశాడుగా. కానీ ఈ ప్రమాణము తెలియని యోనాతాను చేసిన పనేంటి? తన చేతికర్ర చాపి, గమనించండి, ఆ తేనె తట్టును, ఆ తేనెను తిన్నాడు. దానితో ఏమైంది? తన కళ్ళు ప్రకాశించింది. అలాగే దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో, అంగీకరించి దానికి తగినట్టుగా మనం అనుసరించి నడుచుకుంటామో, దాని వలన మన ఆలోచన కూడా వికసిస్తుంది. మన కన్నులు ప్రకాశించటం అంటే సమస్తము కూడా మనకి తేటగా అర్థమవుతూ ఉంటుంది. ఏ అంధకారము లేకుండా, ఏ మత్తు లేకుండా, ఏ మోసము లేకుండా సమస్తము కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకనే దేవుని వాక్యం అనేకమైన విషయాలతో దేవుని వాక్యము పోల్చబడింది కదా. శక్తినిచ్చే పాలతో పోల్చబడింది.
అలాగే మన కన్నులకు ప్రకాశాన్నిచ్చే తేనెతో పోల్చబడింది. ఆ రీతిగా చూడగలిగితే యోనాతాను చేసిన పని అతని జీవితంలో గొప్ప మార్పుని తీసుకొని వచ్చింది. అతను కూడా అంటున్నాడు తర్వాత సైనికులతో, తర్వాత వచనాల్లో, నా కళ్ళు ఎలాగ ప్రకాశించినాయో చూస్తున్నారా, మీరు కూడా తీసుకోండి తినండి అంటున్నాడు. చాలా సందర్భాల్లో దేవుని వాక్యాన్ని మనం పెడచెవిన పెట్టడం ద్వారా దేవుని ఆశీర్వాదాలు ఏంటో మనకు అర్థం కావు. మనం ఏంటంటే కొన్ని సందర్భాల్లో విగ్రహాలను అనుసరించి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ విగ్రహం ఒక వ్యక్తి కావచ్చు, ఒక వ్యవస్థ కావచ్చు, ఒక విధానం కావచ్చు. వాటిని అనుసరించి వెళ్తూ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టామనుకోండి, ఇక మనకు ఆశీర్వాదం అంటే ఏంటో అర్థం కాదు. ఆశీర్వాదానికి మనం సొంత ఆలోచనలు పెట్టుకుంటాం, సొంత అర్థాలు చెప్పుకుంటూ ఉంటాం. అందుకనే గమనించండి, సౌలు ఒక ఆలోచనలో ఉన్నాడు, అందుకనే ఈ ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోయాడు. కానీ యోనాతాను దేవుని వాక్యాన్ని అంగీకరించాడు, దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మరణకరమైన పరిస్థితుల్లో నుండి జీవంలోనికి నడిపించేదే ఈ చేతికర్ర. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరణాన్ని దాటి జీవంలోనికి మనల్ని ఎలాగ నడిపించారో చేతికర్ర అయిన యేసుక్రీస్తు ప్రభువారు చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 37వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. గమనించండి, చేతికర్ర కింద మిమ్మును దాటించి నిబంధనకు లోపరచెదను. చేతికర్ర కింద మిమ్మును దాటించి నిబంధనకు లోపరచెదను. గమనించండి, యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 37వ వచనంలో చదువుకున్న మాట అది. అంతకు మునుపు వచనాలు మనం చూడగలిగితే ఐగుప్తీయుల దేశపు అరణ్యములో నేను మీ పితరులతో వ్యాజ్యమాడినట్టు మీతోనూ వ్యాజ్యమాడినను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. జనములున్న అరణ్యములోనికి మిమ్మల్ని రప్పించి అక్కడకు ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడెదను, ఇదే యెహోవా వాక్కు. కానీ చేతికర్ర కింద మిమ్మును దాటించి నిబంధనకు లోపరచెదను. కాబట్టి ఏం జరుగుతుంది? మరణం నుండి దాటి మీరు జీవంలోనికి వస్తారు. మరియు నా మీద తిరగబడు వారి దోషము చేయు వారిని మీలో ఉండకుండా ప్రత్యేకించెదను. తాము కాపురమున్న దేశములో నుండి వారిని రప్పించెదను గాని నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు వారు ఇశ్రాయేలు దేశములో ప్రవేశించరు. గమనించండి, దేవునికి లోబడటం వలన, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించటం వలన ఆ రీతిగా దేవుని సహవాసంలో వారు ఉంటారు అన్న సంగతిని ఈ విషయాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, తన ప్రియమైన కాపరులు అనగా దైవజనుల ద్వారా సంఘాన్ని సమృద్ధిలోనికి నడిపించేది ఈ చేతికర్ర. అందుకే 23వ కీర్తన కాపరి లక్షణాలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. మీకా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో చూడగలిగితే, నీ చేతికర్ర తీసుకొని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. గమనించండి, అంటే ఎవరు మేపుతారు? కాపరే కదా మేపేది. కాపరి ఎలా మేపుతాడు? ఎండిపోయిన వాటిలో తీసుకెళ్ళి పెడతాడా వాటిని? సమృద్ధిగా ఎక్కడ మేత ఉంటుందో, ఎక్కడ ఆహారం ఉంటుందో, ఎక్కడ పచ్చిక బయళ్ళు ఉంటాయో అక్కడికి గొర్రెలన్నిటిని కూడా మేపుతాడు కదా. కాపరికి ఉండే ప్రత్యేకమైన లక్షణం ఏంటో తెలుసా? మిగతా పశువులన్నిటిని వెనక నుంచి తోలాలి కానీ గొర్రెలను మాత్రం ముందుండి నడిపించాలి. అందుకనే కాపరి ముందు నడుస్తూ ఉంటే గొర్రెలు వెనక నడుస్తూ ఉంటాయి. అందుకే నాయకుడు ఆత్మీయుడైతే ప్రజలు ఆత్మీయులు అవుతారు. గమనించాలి, కాపరే ముందు నడుస్తాడు. మీరు ఎప్పుడైనా గొర్రెల మందలను చూడండి కావాలంటే,
కాపరేట్ నడిస్తే ఇవన్నీ కూడా అతన్నే అనుసరిస్తూ ఉంటాయి. మిగిలిన గేదెలు ఆవులు ఇలా కాదు. గేదెలు ముందు వెళ్తూ ఉంటే వెనకాల వీళ్ళు కర్ర పట్టుకొని కొడతా వెళ్ళాలి. ఒకవేళ మీకు తెలియపోతే మా ఊరు రండి, చూపిస్తా. మా రోడ్లో ప్రతి ఒక్కడికి 25-30 గొర్రెలు ఉంటాయి. ఇక తండాలైతే చెప్పవసరంలా, మేకలు గొర్రెలు విపరీతంగా ఉంటాయి. ఇవన్నీ చదువుతున్నప్పుడు అవన్నీ చూసి నేను కొన్ని తెలుసుకుంటూ ఉంటా. నిజంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సహజ లక్షణాలు వాటికి పోవు, అవి ఖచ్చితంగా అలాగే నడుస్తాయి. ఇక్కడ కూడా కాపరి నడిపిస్తూ సమృద్ధిలోనికి నడిపిస్తూ ఉంటాడు. 23వ అధ్యాయము 23వ కీర్తన అంతా కూడా కాపరి లక్షణాలే మనం చూస్తూ ఉంటాం. అందుకనే ఆ సమృద్ధిని అనుభవించిన దావీదు మొదటి చరణంలోనే ఏమంటాడు, యెహోవాయే నాకు కాపరిగా ఉన్నాడు అనుకోండి, నాకు ఇంకా ఏ లోటు ఉంటుంది అంటాడు కదా. అందుకనే మనము కూడా ఆయన చేతి కింద మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా మరొక చేతికర్ర మనకి కనబడతా ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతారా? బంగారమైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలినైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనైనను సిద్ధపరచుకోవద్దు కదా. సిద్ధపరచుకోవద్దు. మనకేంటంటే ఎన్ని ఎక్కువ ఉంటే ఎందుకో దానికి ఉపయోగపడతాయిలే అని పెట్టుకుంటాం. కానీ ఇక్కడ ప్రభువు వారు శిష్యులను పరిచర్యకు పంపించేటప్పుడు కనీసం 2 అంగీలు కూడా పెట్టుకోవద్దు అంటున్నాడు. అలాగే చెప్పులు కూడా 2 జతలు పెట్టుకోవద్దు అంటున్నాడు. ఇంకేమి వారితో పాటు ఉంచుకోవద్దు అంటున్నాడు. చేతి కర్ర కూడా ఉంచుకోకూడదంట. అంటే గమనించండి, ఈ లోకపు చేతికర్ర కంటే పరలోకపు చేతికర్ర మీదే శిష్యులు ఆధారపడాలనేది దేవుని చిత్తం కదా. ఈ లోకపు చేతికర్ర మీద ఆధారపడ్డారనుకోండి, ఎలాగుంటుంది పరిస్థితి? మళ్ళీ స్వంత జ్ఞానము, స్వంత బలము, స్వంత ఆలోచనల మీదకి వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే పరలోకపు చేతికర్ర మీద శిష్యులు ఆనుకున్నారనుకోండి, అప్పుడు దేవుని మీద ఆధారపడాలన్న విశ్వాసం వస్తుంది వారికి. ఆ రీతిగా ఉన్నప్పుడు వీరు దేవుని దయను పొందుకుంటారు. ఆ ఫలాన్ని వీరు ఖచ్చితంగా పొందుకుంటారు. గమనించండి. అందుకనే చూడగలిగితే సేవకులు, ముఖ్యంగా సంఘ కాపరులు వారి వరాలను, వారి దీవెనలను సంఘానికి ఇస్తారు. దానికి ప్రతిఫలంగా సంఘం చేయవలసినదేంటి? వారి కృతజ్ఞతార్పణలు సంఘానికి ఇవ్వాలి. ఏ మందిరంలో అయితే మనము దేవుని మాటలను, దేవుని వర్తమానాన్ని, వాక్యాన్ని విని బలం పొందుకుంటున్నామో ఆ సంఘంలోనే మన కృతజ్ఞతార్పణలు ఇవ్వాలి. అంతేగాని టీవీలో కనిపించి QR కోడ్ పెట్టి అరగంట కనిపించి తర్వాత వచ్చే వాళ్ళకి కాదు ఇచ్చేసేది. కానీ మనుషులకు రకరకాల ఆలోచనలు ఉంటాయి కదా. అందుకనే పౌలపోస్తలుడు తిమోతికి రాస్తూ అంటాడు, మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో గమనించండి. మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము, బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. తర్వాత 18వ వచనం కూడా చదవండి అమ్మగారు. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు. నూర్చే ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు. ఏ సేవకుని ద్వారా మనం దీవెనలు పొందుతున్నామో, ఏ మందిరంలోనికి వచ్చి మనం ఆశీర్వదించబడుతున్నామో, దేవుని పనిలో ఉన్న వారి పోషణకు మనం సహకరించద్దా? సహకరించాలి. అందుకనే ఇప్పుడు శిష్యులకు దేవుడు అదే నేర్పిస్తా ఉన్నాడు, మీరు పరలోకపు చేతికర్ర మీద ఆధారపడండి అని. ఇక్కడ మనం కూడా ఈ క్రమాన్ని మనం మర్చిపోకూడదు. నూర్చే ఎద్దు మూతికి
చిక్కము పెట్టకూడదు. మనం ఏంటంటే ఎక్కడైనా ధారాళంగా ఉంటామేమో కానీ మనం వెళ్ళే స్థానిక సంఘంలో మాత్రం బాగా బిగిచ్చేస్తాం, బిగబట్టేస్తాం. ఎందుకని? మనసు రాదు మనకి. ఎందుకనంటే మన సేవకులు వైట్ అండ్ వైట్ వేసుకుంటారు కదా, కోట్ వేసుకోరు కదా. మన సేవకులు వాక్యం చెప్తారు కదా, డైలీ సీరియల్ చెప్పరు కదా. మన సేవకులు సత్యం చెప్తారు కదా, లాస్ ఏంజలీస్ గురించి, కాలిఫోర్నియా గురించి న్యూస్ చదవరు కదా. అందుకని మనకు నచ్చదు అవి. కాబట్టి మనం బిగబడతాం. గమనించు. అలాగైపోయింది ఈ రోజున. స్థానిక సంఘాలు విస్తరించబడలేకపోవటానికి కారణం ఏంటంటే స్థానిక సంఘము ద్వారా దీవెనలు పొందుకున్న సంఘ సభ్యులు కూడా గుప్పిలి విప్పలేకపోవటం, వాళ్ళ హృదయాలు కఠినమైపోవటం. గమనించండి. ఈ క్రమాన్ని మనం మర్చిపోకూడదు. గమనించండి. అదే రీతిగా ఇదే చేతికర్ర తీర్పును కూడా తీరుస్తుంది. ఆ విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఆదరించిన చేతికర్రే, దిక్కులేని వారిని, దీనులను ఆదుకున్న చేతికర్రే, పోషించిన నడిపించిన చేతికర్రే తీర్పు కూడా తీరుస్తూ ఉంది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఏం చేస్తుంది చేతికర్ర? చేతికర్ర అయిన యేసుక్రీస్తు ప్రభు వారు లెక్కలు కూడా చూస్తున్నాడు. చేతికర్ర లాంటి కొలకర్ర అంట. కొలకర్ర అంటే మీకు తెలుసుగా, కొలిచే కర్ర. టైలర్ దగ్గర స్టీల్ బద్ద ఉంటుందా, ఏమంటారు దాన్ని? గజం బద్ద అంటారా? అదేం చేస్తుంది? బట్టలు కొలుస్తుంది అది. అలాగే ఈ కొలకర్ర, చేతికర్ర లాంటి కొలకర్ర ఏం చేస్తుంది? ఆలయంలో బలిపీఠాన్ని కొలత వేసి ఆలయంలో పూజించేవారు, అనగా ఆయనను ఆరాధించేవారి లెక్కలు ఇవన్నీ కూడా చూస్తుంది చేతికర్ర, దేవుని చేతికర్ర. అందుకనే దేవుని కార్యాలు ఆరంభమై మన జీవితంలో సంపూర్ణమయ్యేంత వరకు, అనగా స్వచిత్తంలో ఉన్న మనము ఆయన చిత్తంలోనికి వెళ్ళేంత వరకు ఆయన మనల్ని లెక్క చూస్తూనే ఉంటాడు, లెక్క పెడుతూనే ఉన్నాడు. కాబట్టే మనం ఆయనకి లెక్క అప్పచెప్పుకోవాలి. మనం చేసిన ప్రతి దానికి లెక్క అప్పచెప్పుకోవాలి. అప్పుడే ఆయన కార్యాలు పరిపూర్ణమవుతాయి. యాకోబు జీవితంలో కూడా అలాగే జరిగింది. స్వచిత్తము, తన మూర్ఖమైన స్వచిత్తంలో నుంచి దేవుని చిత్తంలోనికి వెళ్ళేంత వరకు దేవుడు యాకోబును విడిచిపెట్టలేదు. అందుకని చాలా సందర్భాల్లో దేవుని వాక్యము ద్వారా మనం గద్దించబడినప్పుడు, హెచ్చరించబడినప్పుడు వీటిని మనం గ్రహించుకొని ఆయన చిత్తంలోనికి మనం మరలటమే చాలా అవసరం. మనకది చాలా అవసరం. అది లేదు, ఎంతసేపు నువ్వు నన్ను పొగుడు నేను నిన్ను పొగుడు అన్న రీతిలో మనం వెళ్ళిపోతా ఉన్నాం అనుకోండి, ఎప్పటికీ కూడా దేవుని చిత్తం ఏంటో మనకి అర్థం కాదు. నువ్వు నన్ను పొగుడు నేను నిన్ను పొగుడు అంటే అది ఆడియో ఫంక్షన్ అవుతుంది, ఆరాధన అవదాం కదా, అంతేనా? అందుకనే మన మూర్ఖమైన స్వచిత్తంలో నుంచి మనం చేయవలసింది ఏంటంటే దేవుని చిత్తంలోనికి వెళ్ళటమే. అందుకనే ఫిలిప్పీలకు రాస్తూ పౌలపోస్తలుడు అంటున్నాడు, 1వ అధ్యాయము 6వ వచనంలో, ఆరంభించిన వాడు, ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు ఆయన కార్యము మనలో పరిపూర్ణమగుటకు ఆయన కృపలో వర్ధిల్లునట్లు ఎల్లప్పుడూ ఆయన మనకు సహాయపడును. గమనించండి. పెనియేలు దగ్గర కన్నీటితో విరిగి నలిగిన హృదయంతో ఉన్న యాకోబు ఎలాగైతే దేవుని చిత్తాన్ని గ్రహించి ఆ చిత్తంలో కొనసాగాడో, ఆ రీతిగా మనం కూడా విరవబడినప్పుడు అనేకులకు
ఆశీర్వాదకరంగా మారతాము అన్న దాంట్లో ఏ సందేహం కూడా లేదు కదా. ఆ 5 రొట్టెలు విరవబడకపోతే 5,000 మందికి అవి ఆహారంగా మారే కాదుగా. యాకోబు తొడగూడు కూడా విరిగిన తరువాత అనేకులకు కూడా ఆశీర్వాదకరంగా మారాడు. రొట్టె విరవబడి అనేకులకు ఆహారంగా ఎలా మారిందో, ఒక అణువు బద్దలయ్యి ఎంత శక్తిగా మారుతుందో, ఏమంటాం దాన్ని మనం? అటామిక్ ఫిషన్, మాలిక్యులర్ ఫిషన్, ఫ్యూజన్ గారు ఫిషన్ ఎలాగ మారుతుందో, అలాగే మనం కూడా విరిగి నలిగిన హృదయంతో ఉన్నప్పుడు దేవుని శక్తి మన ద్వారా విడుదలయ్యి అనేకులకు అది ఆశీర్వాదకరంగా మారుతుంది. గమనించండి, చాలా సందర్భాల్లో బలహీనతలతో ఉండి సమస్యలతో ఉండి పరిచర్య చేస్తూ దేవుని వద్దకు నడిపించిన అనేకులు ఉన్నారు. వారి ద్వారా ఎందుకు అంత సేవ జరిగింది అంటే, గమనించండి, వారు దేవుని చిత్తాన్ని గుర్తెరిగారు. సహవాస స్థాపకులు దేవదానమయ్య గారు, సుశీలమ్మ గారు, మీలో బహుశా ఒక 10% తప్ప మిగతా వాళ్ళందరికీ తెలుసు నాయనమ్మ గారికి ఒక్క ఊపిరితిత్తే ఉంది. కానీ పరిచర్య ఎంత విస్తారమైన పరిచర్య వాళ్ళు చేశారు. కారణం ఏంటో తెలుసా? దేవుని చిత్తాన్ని ఏంటో వారికి అర్థమైంది. వాళ్ళ అవసరత కంటే దేవుని అవసరత ఏంటో వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి పరిచర్య అంతగా విస్తరించబడింది. ఇప్పుడు యాకోబు కూడా ఒకవేళ నడిస్తే కుంటుతూ నడవాలి కదా. ఈ అవిడితనం కంటే దేవుని చిత్తం ఏంటో యాకోబు అర్థం చేసుకున్నాడు. కనుకనే అనేకులకు కూడా యాకోబు ఆశీర్వాదకరంగా మారాడు. మోసగాడు అనేకులకు ఆశీర్వాదం అయ్యాడు. కారణం దేవుని చిత్తాన్ని అర్థం చేసుకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. అటువంటి దేవుని చిత్తానికి అప్పచెప్పుకుందాం, చేతికర అయిన దేవాది దేవుని మీద ఆనుకుందాం, అనేకులకు ఆశీర్వాదకరంగా మారదాం. అటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు ప్రభా. యాకోబును మా ముందుంచారు. తన మూర్ఖ చిత్తాన్ని విడిచిపెట్టి మీ చిత్తాన్ని గ్రహించి ఆశీర్వాదకరంగా మారాడయ్యా. ఆ రీతిగా మేము కూడా మా స్వంత బలాన్ని, జ్ఞానాన్ని విడిచిపెట్టి మీ మీద ఆధారపడి విశ్వాసముతో మీ మీద ఆనుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా వారి రక్షణకు కారకులుగా మేము ఉండటానికి నాయన సహాయము చేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. స్థానిక సంఘ కాపరి విశ్వప్రభుని గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పరిచర్య నూతన ప్రాంతాల్లో విస్తరించబడటానికి సహాయము చేయండి. ప్రతి అవసరతను తీర్చండి. అనేకులకు వారిని దీవెనకరంగా మలిచారు. స్తోత్రాలు. సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. ఎవరు ఎటువంటి అవసరతలు ఉన్నారో మీరు ఎరుగుదురయ్యా. వారి అవసరతల్లో మీరు తోడుగా ఉండండి. మీ కృపకు అప్పచెప్పుకుంటూ విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రము చేయమని మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.